సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 76వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకే మామజమవ్యయం. ఇక్కడ మనం దశల వారీగా చూస్తూ వస్తున్నాం. భక్తుల్లో 2 రకాల భక్తులు ఉంటారు, సకామ భక్తులు, నిష్కామ భక్తులు. సకామ భక్తుడు లౌకికంగా ఎదుగుతాడు, కానీ ఆధ్యాత్మికంగా అతనికి ఎదుగుదల ఉండదు. అందువల్ల అతను సకామ భక్తి నుంచి నిష్కామ భక్తిలోకి రావాలి. భగవంతునిలో కూడా 2 అంశాలు ఉన్నాయి అని మనం చూసాం. అవి అపరాప్రకృతి, పరాప్రకృతి. సకామ భక్తుడు 2వ అంశం గురించి తెలియక అపరాప్రకృతికే పూజ చేస్తాడు. అపరాప్రకృతి అపూర్ణ రూపం. పరాప్రకృతి అన్నది సర్వవ్యాపక చైతన్యం. సర్వవ్యాపక చైతన్యం గురించి తెలియని వారు బుద్ధిహీనులు. పరాప్రకృతి ఎక్కడ ఉంది అంటే కృష్ణ పరమాత్మే జవాబు చెప్తాడు. జీవభూతానాం మహాబాహో ఏదం ధార్యతే జగత్ అని ఇదే అధ్యాయంలో చూసాం. పరాప్రకృతి నా చేతన ప్రకృతి అని చెప్పాడు. నిజానికి ఆ చేతనతత్వం వల్లనే నా శరీరం, నా మనస్సులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి. పరాప్రకృతిది అంత ఉన్నత స్థాయి అయితే, అంత సర్వవ్యాపకమైతే ఎందుకు మనుష్యులకు ఆ ఉన్నత స్థాయి గురించి తెలియడం లేదు? ఎందుకు అపరాప్రకృతినే పూజిస్తున్నారు? చాలామందికి భగవద్ దర్శనం కావాలని ఉంటుంది, భగవంతుణ్ణి చూడాలని వారు కోరుకుంటున్నారు. అంటే అది ఉన్నత స్థాయి భగవంతుణ్ణా, తక్కువ స్థాయి భగవంతుణ్ణా? నామం రూపం ఉంది అంటేనే సగుణ బ్రహ్మ. అధరం మధురం, నయనం మధురం, వదనం మధురం అంటూ ఏ గీతాన్ని ఆలపించినా అది సగుణ బ్రహ్మ వ్యవహార స్థాయే అవుతుంది. ఒక భక్తురాలు నాకు కృష్ణ పరమాత్మతో గోపికలలాగా నృత్యం చేయాలి, కోలాటం ఆడాలి అని ఉన్నది అని అంటుంది. నీకు మోక్షం వద్దా అంటే దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు నాట్యం చెయ్యాలి అని అంటుంది. ఎందుకు అపరాప్రకృతిని కోరుకుంటున్నారు అంటే యోగమాయా సమావృత
త్రిగుణాత్మకమైనటువంటి మాయతో కప్పబడ్డారు వారు. మాయ అంటే అపరాప్రకృతి. అపరాప్రకృతి మాయ ఎప్పుడూ కూడా అది మోహిని. అందువల్ల మోహంతో కప్పేస్తూ ఉంటుంది. దానివల్ల తెలివితేటలు పనిచెయ్యవు. మనుష్యులు నేను ప్రేమలో పడ్డాను అని అంటారు, ప్రేమలో లేచాను అని అనొచ్చు కదా. అది జరగదు. ఎందుకంటే ప్రేమ ఒక విధమైనటువంటి మైకం లాంటిది. అది మన వివేకాన్ని కప్పేస్తుంది. అలాగా ఇక్కడ మాయ కప్పేస్తోంది. అందువల్ల సమావృత అంటున్నాడు. నా మాయాశక్తికి ఆవరణ శక్తి ఉన్నది. అది మనుష్యులను మోహంలో పడవేస్తుంది. త్రిభిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం అంటూ చూసాం. త్రిగుణాత్మకమైనటువంటి మాయ కప్పేయడం వల్ల శాశ్వతుడైనటువంటి నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకుండా ఉన్నారు. శరీరం, మనస్సు, ప్రపంచం అనే మోహంలో పడి పరాప్రకృతిని తెలుసుకోలేకుండా ఉన్నారు. అహం సర్వస్య ప్రకాశనః నా. వారు ఇలాగా బాహ్యముఖంగా ఉండడం వల్ల నా స్వయం ప్రకాశ రూపం వారికి తెలియడం లేదు. మన ఇంట్లోనే భూమిలో మంచినీరు ఉంటే ఎందుకు మనం బయట నీరు కోసం తాపత్రయపడుతూ ఉంటాం? దానికి ఒకటే కారణం, ఇంట్లోనే భూమిలో నీరు ఉందనే జ్ఞానం మనకి లేకపోవడం. మనలో ఉన్నదాన్ని బయట వెతుకుతున్నాము అంటే మనలో ఉన్నట్టు తెలియకపోవడమే దానికి కారణం. ఈ పరాప్రకృతిని తెలుసుకోకుండా ఏది కప్పేస్తోంది అంటే కృష్ణ పరమాత్మ యొక్క మాయాశక్తి అని చూసాం. అయం లోకః మూఢః. అందువల్ల ప్రపంచమంతా కూడా మాయలో పడిపోయి నా అభిజానాతి, వారిలోనే చైతన్యం ఉంది అని తెలుసుకోకుండా ఉన్నారు. మన ఇంట్లోనే భూమిలో నీరు ఉంది అని చెప్పగల నిపుణులు ఉన్నట్టే మనలోనే చైతన్యం ఉంది అని చెప్పగల గురువులు కూడా ఉన్నారు. నువ్వు బాహ్యంగా వెతుకుతున్నది నీలోనే ఉందయ్యా. అది శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా దాన్ని తెలుసుకోవాలి. ఆనందం, శాంతి, భద్రతలు బాహ్యంగా లేవు, అవి నీలోనే ఉన్నాయి. అది చెప్పడానికి గురువు సిద్ధంగానే ఉన్నాడు. కానీ నేర్చుకోవడానికి శిష్యులే సిద్ధంగా లేరు. అటువంటి వారిని మూఢులు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మకు మన మీద జాలి ఎక్కువ అండి. అందువల్ల కేవలం మూఢులు అని అంటున్నాడు. కానీ ఉపనిషత్ అలాంటి వారిని విమూఢ అంటుంది, మూఢుల్లోకెల్లా మూఢులు అంటుంది. మనుష్యులు ఈ జీవితం అనే పరుగు పందెంలో పరుగులు తీస్తూనే ఉన్నారు. పెద్ద పట్టణాల్లో ఉంటే ఇంకా పరుగు ఎక్కువ. పెద్ద దేశాల్లో ఉంటే నడిచే తీరిక కూడా లేదు. నిరంతరం పరుగే. లోకా అంటే ఇక్కడ ప్రపంచంలోని మనుష్యులు. వారు నన్ను గుర్తించడం లేదు. అయితే ఎటువంటి నన్ను? అజం అవ్యయం, పుట్టుక లేని చావు లేని నన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. అంటే శాశ్వతమైనటువంటి నన్ను వారు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన. ముందు శ్లోకంలో ప్రపంచమంతా మాయా అనే మోహంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు, అందువల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది.
ప్రపంచం అంతా మాయ యొక్క మాయలో పడితే మాయ భగవంతుణ్ణి కూడా కప్పేదా? ఇప్పుడు ఒక గోడ మీకు నాకు మధ్యగా అడ్డుగా ఉన్నది. ఆ గోడ అడ్డుగా ఉండడం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు. అంటే అదే సూత్రం నాకు కూడా వర్తిస్తుంది కదా. అంటే అదే గోడ అడ్డుగా ఉండడం వల్ల నేను కూడా మిమ్మల్ని చూడలేకపోవాలి. అదేవిధంగా మాయ వల్ల మనం కృష్ణ పరమాత్మను చూడలేకపోతే అదే మాయ వల్ల కృష్ణ పరమాత్మ కూడా మనలను చూడలేకపోవాలి కదా. నిజానికి మాయ కృష్ణ పరమాత్మకు చాలా దగ్గరగా కూడా ఉన్నది. కానీ ఆ సూత్రం ఇక్కడ వర్తించదు. ఎందుకు అంటే మనమంతా కూడా మాయ ఆధీనంలో ఉంటే కృష్ణ పరమాత్మ ఆధీనంలో మాయ ఉంటుంది. నేను అధికారిని, మాయ నా చెప్పు చేతల్లో ఉంటుంది. మనుష్యుల విషయంలో మాయ అధికారి అయి మనుషులను తన చెప్పు చేతల్లోకి తీసుకుంటుంది మాయ అని అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఈ విషయాన్ని వివరించడానికి చిన్మయానంద స్వామి చాలా చక్కటి ఉదాహరణ చెప్తారు. ఒకసారి తండ్రి కొడుకు రోడ్డు మీద నడుస్తున్నారట. వారికి ఎదురుగా ఒక వ్యక్తిని బందీగా చేసి తీసుకుపోతున్నటువంటి పోలీసు వచ్చాడు. ఎందుకు అలా పట్టుకుని తీసుకువెళుతున్నాడు అని కొడుకు అడిగితే, అతను దొంగతనం చేశాడు, అందువల్ల దగ్గరుండి జైలుకు తీసుకువెళుతున్నాడు అని ఆ తండ్రి చెప్పాడు. అలా ఇంకొంచెం సేపటికి ఇద్దరు పోలీసులు మధ్యలో ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఇతన్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే, ఇతను గజ దొంగ, అందువల్ల అతను పారిపోకుండా ఇద్దరు పట్టుకున్నారు అని తండ్రి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఆ చిన్నారి బుర్రలో ఒక ఉపసిద్ధాంతం ఏర్పడిపోయింది. ఒక వ్యక్తి పక్కన ఎంతమంది పోలీసులుంటే అతను అంత పెద్ద నేరస్తుడన్నమాట. ఈ సిద్ధాంతం రూపుదిద్దుకున్న కాసేపటికే ప్రెసిడెంట్ వెళ్తున్నాడు. ఆయన చుట్టూ పోలీసు బలగం చాలా ఉన్నది. నాన్న, అదిగో చూడు, చాలా పెద్ద నేరస్తుడు వెళుతున్నాడు అని అన్నాడు ఆ కొడుకు. తండ్రికి ఇప్పుడు విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. పోలీసులు దొంగ వెంట ఉన్నారు, ప్రెసిడెంట్ వెనక ఉన్నారు. కానీ ఆ ఉండడంలో చాలా వ్యత్యాసం ఉన్నది. దొంగ పోలీసుల ఆధీనంలో ఉంటే పోలీసులందరూ కూడా ప్రెసిడెంట్ ఆధీనంలో ఉన్నారు. అక్కడ పోలీసు అధికారి, ఇక్కడ ప్రెసిడెంట్ అధికారి. ఇదే సూత్రాన్ని గనక మనం భగవంతుడికి అన్వయిస్తే, మాయ ఆధీనంలో మనం ఉన్నాం, భగవంతుని ఆధీనంలో మాయ ఉన్నది. అహం వేదా, నాకు తెలుసు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏం తెలుసుట? నాకు పరాప్రకృతి అపరాప్రకృతి రెండూ తెలుసు. మనుష్యులకు ఉన్న అజ్ఞానం నాకు లేదు. భూతాని వేద, మొత్తం సృష్టి గురించి నాకు బాగా తెలుసు. మాయ నన్ను ప్రలోభపెట్టలేదు. సమతీతాని వర్తమానాని భవిష్యాణి చ, నాకు గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. ఈ మూడు పదాలు భూతానికి విశేషణాలు. అంటే సమస్త జీవరాశుల భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి నాకు తెలుసు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, నాకు మొత్తం సృష్టి గురించి తెలుసు. కశ్చన మాం నా వేద, కానీ
జీవులు నా గురించి తెలుసుకోలేరు. మాయ చేత కప్పబడినటువంటి జీవులు నా గురించి తెలుసుకోలేరు. వారు అజ్ఞానంలో మునిగి ఉన్నారు. అందువల్ల సంసారాన్ని అనుభవిస్తున్నారు. దీన్నే ఇంకా వివరంగా తర్వాత వచ్చే శ్లోకంలో వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. జీవుడు తనలోనే ఉన్న అఖండమైనటువంటి శాంతి, భద్రత, ఆనందాలను తెలుసుకోలేకపోతున్నాడు. ఎప్పటి నుంచి? సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి. జగత్తులో ప్రాణులందరూ కూడా పుట్టినప్పటి నుంచి మోహంలో పడిపోయారు. సర్గే అంటే పుట్టినప్పటి నుంచి. శాంతి భద్రతలు తనలోనే ఉన్నాయని తెలియక వాటిని బాహ్యంగా వెతుకుతూ ఉంటారు. బాలస్తావత్ క్రీడాసక్త. బాల్యంలో బొమ్మలతో ఆడుకుంటారు. తరుణస్తావత్ తరుణీసక్త. యుక్త వయస్సులో భార్యతో సరిపోతుంది. వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధాప్యం చింతలతో గడిచిపోతుంది. అలాగా జీవితం అంతా కూడా బాహ్యముఖంగానే ఉంటే ఇక అంతర్ముఖులయ్యేదెప్పుడు? నాలోనే నేను వెతికేటువంటి శాంతి భద్రతలు ఉన్నాయేమో అన్న సందేహం లేసమాత్రం కూడా రాదు. అది తెలియకుండా కొంతమంది జీవితాన్ని చాలిస్తారు. అంతేకాదు, సైన్స్ పెరిగినంత కొద్దీ మరింత బాహ్యముఖులవుతున్నారు. టీవీ ఛానల్స్ 100కు పైగా ఉన్నాయి. కావలసినంత కాలక్షేపం. అందులో ఎక్కడో 99 రూపాయలకే ప్రపంచ యాత్ర అని తాటికాయంత అక్షరాలతో ప్రకటన వస్తుంది. మనం ఎగిరి గంతేసి ఆ ప్రకటన పూర్తిగా చదవడానికి ప్రయత్నిస్తే భూతద్దాల్లోంచి చూస్తే గాని కనపడినటువంటి చిన్న చిన్న అక్షరాలతో జీవితాంతం ప్రతి నెల 1000 రూపాయలు కట్టాలి అని ఉంటుంది. అలాగా ఏదో ఒక వ్యామోహంలో పడిపోతూ ఉంటారు. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన. ద్వంద్వ మోహాలలో పడిపోతారు మనుష్యులు. ద్వంద్వాలు అంటే 2 వస్తువుల యొక్క మేలు కలయిక. ప్రపంచాన్ని 2గా విభజించి చూస్తారు. ఇవి నాకు ఆనందాన్ని ఇస్తాయి, ఇవి నాకు దుఃఖాన్ని ఇస్తాయి అని అనుకుంటారు. అంటే రాగద్వేషాల్లో పడిపోతారు. ఇచ్ఛాద్వేషాలు రాజ్యమేల్తాయి. వారికి ఇష్టమైనటువంటి వాటిని పొందడంలోనూ వారికి ద్వేషం కలిగించేటువంటి విషయాలను పారద్రోలడంతోనూ సరిపోతుంది. వీటిని ప్రవృత్తి నివృత్తి మార్గాలు అని అంటారు. ఇవి రాగద్వేషాల వల్ల ఏర్పడతాయి. కానీ వేదాంతం ప్రకారం ప్రపంచం ఆనందహేతువు కాదు, దుఃఖహేతువు కాదు. ఆనందహేతువు నన్ను నేను తెలుసుకోవడం, దుఃఖహేతువు ఆత్మ అజ్ఞానం. అంటే సుఖదుఖాలు నా మీదే ఆధారపడి ఉన్నాయి. ఆత్మ అజ్ఞానం దుఃఖహేతు అయితే ఆత్మజ్ఞానం సుఖహేతు అవుతుంది. అది తెలియక నేను బాహ్య ప్రపంచాన్ని మారుస్తూ వస్తున్నాను. మనుష్యుల్ని మారుస్తున్నాను, కార్లను మారుస్తున్నాను. ఏది మార్చడానికి అందుబాటులో లేకపోతే నా జుట్టుని దువ్వే విధానం కూడా మారుస్తున్నాను. చేతి గడియారాన్ని మారుస్తున్నాను. ఈ మార్చడంలో పడిపోయి అసలు సమస్య ఎక్కడ ఉందో ఆలోచించే తీరిక కూడా మనకు లేదు. అందువల్ల సమ్మోహంలో పడిపోతున్నారు అర్జున అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది మానవాళి యొక్క పరిస్థితి. కానీ కొంతమంది పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
వారు వీరందరికీ కూడా భిన్నంగా ఉంటారు. ఎవరు వారు అంటే భగవద్గీత అధ్యయనం చేసేవారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. జనానాం పుణ్యకర్మాణం, కానీ కొందరు పుణ్యమూర్తులు ఉంటారు. వారు ఈ జన్మలోనో పూర్వజన్మలోనో పుణ్యం చేసుకొని, అంటే పంచమహాయజ్ఞాలు అలాంటివి చేసి ఉంటారు. దానివల్ల వారికి చిత్తశుద్ధి పెరిగి పాపం తగ్గుతుంది. వారి పుణ్యం ఎక్కువైతే వారి యొక్క పాపం తగ్గుతుంది. స్వంతగతం పాపం, వారి పాపం తగ్గిందని ఎలా తెలుస్తుంది అంటే వారు ఆలోచించడం మొదలు పెడతారు. వారు ఆలోచించడం మొదలు పెడతారు అంటే ఇంతవరకు ఆలోచించలేదు అనే అర్థం. ప్రపంచాన్ని మారిస్తే నాకు ఆనందం వచ్చేటట్టయితే ఎప్పుడూ ఆనందం వచ్చి ఉండాలి అన్న విశ్లేషణ బయలుదేరుతుంది. 70లో పడినా 80లో పడినా కూడా ఇంకా ఆ ఆనందం ఏమిటో తెలియడం లేదు. ఆ రోజు ఎప్పుడైనా అసలు వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో కావలసినవన్నీ ఉన్నాయి. పిల్లలు మనవరులు ఉన్నారు, ఇల్లు ఆస్తి ఉన్నది, కొన్ని విజయాలను కూడా సాధించాను. కానీ నా సమస్య తీరడం లేదు. అంటే బహుశా నేను వెతుకుతున్న మార్గం సరి అయినది కాదేమో అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే వారు వెళుతున్న మార్గం సబబే అయితే ఈ పాటికి ఆనందం లభించి ఉండాలి కదా. ఎప్పుడైతే ఈ విశ్లేషణ బయలుదేరుతుందో అప్పుడు ఏదైనా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఉన్నదా అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. అర్థకామాలు కాక ఇంకా ఏదైనా పురుషార్థం ఉందా? ఎప్పుడైతే వారిలో ఈ చింత మొదలవుతుందో అప్పుడే భగవంతుడు వారికి మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఈశ్వర కృప వల్ల సుఖ దుఃఖాలు బాహ్యంగా లేవు, తనలోనే ఉన్నాయి అని తెలుసుకుంటారు. దయానంద స్వామీజీ చెప్తూ ఉంటారు, సమస్య నువ్వు, పరిష్కారం నువ్వు. ఎప్పుడైతే మనిషి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు. ఇంతవరకు బాహ్యంగా పరుగులు తీశాడు. తే ద్వంద్వమోహ నిర్ముక్తా భవంతి. అంతకుముందు శ్లోకంలో ద్వంద్వమోహాలలో పడిపోయారు మానవులు అని అన్నాడు. ఇప్పుడు అందులోంచి కొందరు పుణ్యాత్ములు వారి పాపం తగ్గడం వల్ల ఈ ద్వంద్వ మోహాల నుంచి విముక్తిని పొందుతారు అని అంటున్నాడు. అంటే వారికి నిత్యానిత్య వస్తు వివేకం వచ్చింది, ఇహమూర్త ఫల వైరాగ్యం వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వారికి సమస్య ఏమిటో తెలిసింది. ఏమిటా సమస్య? ఆత్మ అజ్ఞానం సమస్య. వారు ఏమిటో తెలియక ఏవేవో పనులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలిసింది, మాం భజంతే, నన్ను వాళ్ళు వెతుకుతున్నారు. అపరాప్రకృతిని కాదు, పరాప్రకృతిని, అంటే బ్రహ్మ అన్వేషణ చేస్తున్నారు. దీన్ని నిష్కామ భక్తి అని అంటారు. అయోమయం వల్ల మనుష్యులు సకామ భక్తులుగా ఉండిపోతున్నారు. ఎప్పుడైతే ఈ స్పష్టత ఏర్పడుతుందో అప్పుడే నిష్కామ భక్తులు అవుతారు. నిష్కామ భక్తి అంటే ఏమిటి? అది రాబోయే శ్లోకంలో మనం చూస్తాం. జరా మరణ మోక్షాయ
మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుఃకృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. నిష్కామ భక్తి ఎప్పుడు మొదలవుతుంది అంటే, నా ఆనందానికి కానీ నా దుఃఖానికి కానీ కారణం బాహ్య ప్రపంచం కాదు. నేనే నా ఆనందానికి దుఃఖానికి కారణమని తెలిసినప్పుడు. నేనే ఎలా రెండింటికి కారణం అవుతాను అంటే, నన్ను నేను సరిగా అర్థం చేసుకుంటే నేను ఆనందానికి కారణం అవుతాను. నన్ను నేను తప్పుగా అర్థం చేసుకుంటే నేను దుఃఖహేతువుని అవుతాను. తాడును తాడుగా చూస్తే ఏ భయము లేదు. తాడును చూసి పాము అని భయపడితేనే వస్తుంది గొడవంతా. అలాగే నాకు ఆత్మజ్ఞానం కలిగితే నేనే ఆనంద స్వరూపాన్ని. ఎప్పుడైతే ఈ స్పష్టత నాలో వస్తుందో అప్పుడే నాలో జిజ్ఞాస ఏర్పడుతుంది. అప్పుడు నేను జిజ్ఞాస భక్తుణ్ణి అవుతాను. జరా మరణ మోక్షాయ, సంసారం నుంచి మోక్షం పొందడానికి. సంసారంలో అనేక సమస్యలు ఉంటాయి, కానీ అన్నింటికంటే ఎక్కువ భయపెట్టే సమస్యలు జరా మరణాలు. అంటే వృద్ధాప్యం, చావు. మనకు మరణించాలని ఉండదు, కానీ నాకేం భయం లేదు అని చెప్తూ ఉంటాం. కానీ మరణం సమీపించిందంటే భయపడిపోతాం. అందువల్ల చాలామంది నేను కష్టపడకుండా పోవాలనో లేదా నిద్రలో పోవాలనో అంటారు. అలాగే వృద్ధాప్యంలో ఇంద్రియాల శక్తి సన్నగిల్లుతుంది, కానీ మనస్సు హుషారుగానే ఉంటుంది. అందువల్ల ఏదో ఒకటి తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఎవరైనా కనబడితే చాలు వారితో కష్టసుఖం వెళ్ళబోసుకోవాలని ఉంటుంది. అందువల్లనే ఎవరైనా సరే పొరపాటున ఎలా ఉన్నారు అని అడిగితే చాలు 1947 నుంచి చెప్పుకొస్తారు. అదంతా వినే తీరిక ఓపిక ఎవరికి ఉంటుంది? ఒకవేళ ఉన్నా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా అదే అదే మళ్ళీ చెప్తూ ఉంటారు. అందువల్ల వృద్ధాప్యం, మరణం పెద్ద సమస్యలు. ఏ యతంతి, కొంతమంది వీటి నుంచి స్వేచ్ఛ కోరుతారు. మాం ఆశ్రిత్య, నన్ను శరణు పొందుతారు. కొంతమంది కాలానికి అతీతంగా ఎదుగుదామని చూస్తారు. జరామరణాలు కాలాన్ని సూచిస్తాయి. కాలాతీతంగా ఎదగాలి అంటే వస్తువుకు కూడా అతీతంగా ఎదగాలి. వస్తువుకి అతీతంగా ఎదగడం అంటే అపరా ప్రకృతికి అతీతంగా ఎదగడం. అపరా ప్రకృతికి అతీతంగా ఎదగడం అంటే పరాప్రకృతికి వెళ్ళడం. పరాప్రకృతిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. తద్విదుహు, వారు పరాప్రకృతిని ఖచ్చితంగా తెలుసుకుంటారు. పరాప్రకృతి శాశ్వతమని, శాంతి భద్రతలకు మూలమని, ఆనందహేతు అని తెలుసుకుంటారు. అంటే వారు అపరాప్రకృతి, పరాప్రకృతిని రెండింటినీ తెలుసుకుంటారు. ఇంతవరకు ఇష్టదైవాన్ని కొలవడం వల్ల భగవంతుని యొక్క అపరాప్రకృతి మాత్రమే తెలుసు. అంటే సగుణ ఈశ్వరుడిని గురించి మాత్రమే తెలుసు. ఇప్పుడు నిర్గుణ ఈశ్వరుడు కూడా తెలుస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వారికి భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ తన చిలిపితనం చూపిస్తున్నాడు. ఆయన చెప్పాలనుకున్నది నిష్కామ భక్తులు చివరికి పరాప్రకృతిని అపరాప్రకృతిని కూడా తెలుసుకుంటారు అని. పరాప్రకృతి అంటే భగవంతుని యొక్క ఉన్నత స్థాయి అని, అపరాప్రకృతి అంటే
వ్యావహారిక స్థాయి అని చూసాం. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ పరాప్రకృతి అపరాప్రకృతి పదాలు వాడకుండా కొత్త పదాలను పరిచయం చేస్తున్నాడు. సహజంగానే ఈ కొత్త పదాలు ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం అర్జునుడికి కలుగుతుంది. ఆ కుతూహలం రేకెత్తించడం ద్వారా 8వ అధ్యాయానికి ఇక్కడే బీజం వేస్తాడు కృష్ణ పరమాత్మ. ఆ కొత్త పదాలు బ్రహ్మ, కర్మ. వాటిని ఇక్కడ వివరించడు. 8వ అధ్యాయంలోనే మనం వాటిని చూస్తాం. తే తత్ బ్రహ్మ కృత్స్నం విదుహు. వారు బ్రహ్మను సంపూర్ణంగా తెలుసుకుంటారు. అఖిలం కర్మ విదుహు. వారు కర్మను సంపూర్ణంగా తెలుసుకుంటారు. అధ్యాత్మం. అధ్యాత్మాన్ని కూడా సంపూర్ణంగా తెలుసుకుంటారు. ఈశ్వర జ్ఞాని ఈ 3 అంశాలను బ్రహ్మ, కర్మ, అధ్యాత్మలను సంపూర్ణంగా తెలుసుకుంటాడు. అవేమిటో ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు వాటిని చూడడం లేదు. అంతేకాదు ఇంకొక 3 కొత్త పదాలను కూడా పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని మనం రాబోయే శ్లోకంలో చూస్తాం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞంచ. వారు ఈ 3 అంశాలను కూడా తెలుసుకుంటారు. అవి అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. అంటే వీటితో కలిపి మొత్తం 6 అంశాలను తెలుసుకుంటారు. అవి బ్రహ్మ, కర్మ, అధ్యాత్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. వీటి రహస్యం ఏమిటో తెలుసా మీకు? ఈ 6 పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయిక. వీటినే వేరే పేర్లతో వర్ణించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. తెలివైన వారు ఈ 6 తెలుసుకోవటమే కాక మరణకాలంలో కూడా వీటిని గుర్తుపెట్టుకుంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రయాణకాలేపి చ మాం. పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయికనైనటువంటి నన్ను మరణంలో కూడా ఈ జ్ఞానులు గుర్తుపెట్టుకుంటారు. ప్రయాణకాలంలో నన్ను గుర్తుపెట్టుకుంటారు అని కృష్ణ పరమాత్మ అనడం వల్ల మనలో ఇప్పుడు 2 ప్రశ్నలు ఉదయిస్తాయి. ఒకటి, మరణకాలంలో ఈశ్వర స్మరణ గురించి ఎందుకు ప్రత్యేకించి చెప్పాడు కృష్ణ పరమాత్మ? ఇప్పుడు మనం హాయిగానే ఉన్నాం కదా, మరణకాలం ఇంకా ఆసన్నం అవ్వలేదు కదా అని ఒకటి. రెండవది, మరణకాలంలో భగవంతుడు ఎలా గుర్తుకు వస్తాడు? నిజం చెప్పాలి అంటే మరణకాలంలో ఈశ్వర స్మరణ తప్ప అన్నీ గుర్తొస్తాయి. ఎక్కడో దూరంగా ఉన్న మనవడో మనవరాలో గుర్తొస్తుంది. ఎవరో ఎప్పుడో అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని విషయం గుర్తొస్తుంది. ఏదో ఎఫ్డి రెన్యూ చెయ్యలేదు అన్నది గుర్తొస్తుంది. ఎవరినో చూడాలి అని అనిపిస్తుంది. వీటన్నింటినీ కాదని భగవన్నామ స్మరణ చేయడం ఎలా? అర్జునుడు ఎలాగూ ఈ ప్రశ్న వేస్తాడు. నిజానికి 8వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు 7 ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు బీజాన్ని ఇక్కడ చివరి 2 శ్లోకాలను వేసి వదిలేశాడు కృష్ణ పరమాత్మ. ప్రయాణకాలేపి యుక్తచేతసః. ప్రయాణకాలం అంటే మరణ సమయంలో యుక్తచేతసః అంటే మనస్సును అదుపులో పెట్టుకున్నవారు. మాం విదుహు. విదుహు అంటే స్మరిస్తారు. ఎవరు? నిష్కామ భక్తులు. దీంతో కృష్ణ పరమాత్మ 2 రకాల భక్తులను, సకామ భక్తి, నిష్కామ భక్తి,
వాటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ముగిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. అర్జునుడు అడగబోయే 7 ప్రశ్నలు ఇవి. బ్రహ్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధ్యాత్మము అని దేనికి పేరు? అధిభూతము అని దేనికి పేరు? అధిదైవము అని దేనినంటారు? అధియజ్ఞము అంటే ఏమిటి? అంత్యకాలంలో నిన్ను ఎలా తలుచుకుంటారు? అది తర్వాత అధ్యాయంలో వస్తుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఇది భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదం నందు జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి సప్తమోధ్యాయము. హరి ఓం తత్సత్.